ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో, మీ ధనం ఎక్కడుండునో మీ హృదయం అక్కడుండును అని చెప్పి యేసు ప్రభు చెప్పారండి. అవునండి. మనం ధనం ఎక్కడుంటదో మన హృదయం అక్కడుంటది. చాలామంది దేవునికి వారి హృదయాన్ని ఇవ్వకుండా వాళ్ళు డబ్బునిచ్చే వారిగా ఉంటారు. దేవుని సేవకు మన డబ్బు అవసరమే. కానీ దానికంటే ముఖ్యము మన హృదయం అండి. మన హృదయము దేవునికి ఇస్తున్నామా? మన సమయము దేవునికి ఇస్తున్నామా? అనేది చెప్పి మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. చాలామంది డబ్బునే దేవునిగా చేసుకుంటూ స్టాక్ మార్కెట్లు అంటూ, బెట్టింగ్‌లు అంటూ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తూ, డబ్బునే దేవునిగా చేస్తూ, డబ్బుకే ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉంటారండి. కానీ దేవుణ్ణెరిగిన మనము, రక్షించబడ్డ మనము డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చేవారిగా కాకుండా, మనము దేవునికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ, మన హృదయాన్ని దేవునికిస్తూ, మన సమయాన్ని దేవునికిస్తూ మనం జీవించేవారిగా ఉండాలి. కానీ చాలామంది దేవుని కంటే డబ్బుకే ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చేవారిగా ఉంటారండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందండి, ఎక్కడ మీ ధనముండునో అక్కడ మీ హృదయం ఉండును అని చెప్పి. మన ధనము కంటే మన హృదయం దేవునికి ఎంతో ముఖ్యమండి. కాబట్టి మనము మన మన సమయాన్ని, మన హృదయాన్ని దేవునికి ఇస్తున్నామా? లేదా అనేది మనల్ని పరీక్షించుకుంటూ, మన హృదయం ఎక్కడుందని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుంటూ ఉండేవారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.